సాక్ష్యం ఎందుకు ఇప్పుడు నేను ఇక్కడ కనిపిస్తున్నాను చెప్పకపోవడానికి కారణం ఎట్లా అని కాదు. నా జీవితంలో ఏంటంటే అసలు నేను మనిషినే లేను, చనిపోవలసింది. ఈ వాక్యానికి ముందు రాకముందు అయితే నేను చనిపోవలసింది దాన్ని. కానీ దేవుడు బ్రతికించాడు కాబట్టి మళ్ళీ నేను సిగ్గుపడకుండా దేవుడి దగ్గర మరి సాక్ష్యం చెప్తున్నాను. మరి ఈ వాక్యం కాడికి ప్రార్థన కాడికి రాలేను. కొన్ని రోజుల కిందట నేను నాకు నేనే ఇట్లా బ్రతకూడదని బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది. అంత విరక్తిలో కూడా మరి ఇంకా అట్లాంటి సమయంలో నేను ఈ వాకింగ్ కాడికి ప్రార్థన కాడికి మరి వినడం, వాట్సాప్లో అవి చూడడం, అట్లా వాక్యం వినడం తర్వాత మరి ఇక్కడికి నేను డైరెక్టర్గా వచ్చాను. చాలాసార్లు నేను సాక్ష్యం కూడా చెప్పాను. కానీ ఇప్పుడు ముఖం కనిపించకూడదు సాక్ష్యం అంటే మన జీవితంలో దేవుడు ఎన్ని చేస్తున్నా మేళ్ళకి బ్రతుకున్నాను కాబట్టి మీకు కనిపిస్తున్నాను. అదే నేను చనిపోతే ఎవరికీ నేను కనిపించకపోదును కదండి. ఇప్పుడు మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నానంటే నన్ను దేవుడు బ్రతికించాడు కాబట్టి. ఏ వాక్యం ద్వారా బ్రతికించాడు, ఏ ప్రార్థన ద్వారా బ్రతికించాడంటే మీకు ముందుగానే నేను చెప్పాను. నిద్దట్లో అస్సలు లెగనని ముందే వాక్యం పోయిన సాక్ష్యాలు అవి కూడా నేను చెప్పాను మీకు. అయితే ఆ సాక్ష్యముల కంటే మరి దేవుడు నన్ను సజీవన రెక్కల్లో ఉంచాడు కాబట్టి ఇక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్తున్నానండి. ఎవరు చూసినా చూడకపోయినా నాకు భయం లేదు, కానీ దేవుడు నా పట్ల ఉన్నాడు. ఏమిటంటే మరి సేవకులకు వచ్చి నేను సాక్ష్యం చెప్తానండి అని అనడానికి కూడా నేను ఎప్పుడు వాళ్ళని కలవను. ఇక్కడ ప్రార్థనలో వస్తాను, వెళ్ళిపోతాను. అంటే వాళ్ళు మన కొరకు ఎంతో సమయాన్ని అసలు మరి వాళ్ళకి అవసరం లేదు, ఇంట్లో ఉండి వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి అంత ఆశీర్వాదం కూడా ఉంది. కానీ మనందరి కోసం ఒక దేవుడు ఇది ఏర్పాటించింది, వాళ్ళు వచ్చింది కదా. అలాగే ఏమన్నా ముందుకెళ్ళి చెప్పామనుకో ఆయన నెంబర్ కూడా నాకు ఉన్నా కూడా నేను ఎప్పుడు ఒక్కసారి కూడా ఆయనకు ఫోన్ చేయలేదండి. ఎప్పుడు కూడా నేను ఆయనతో మాట్లాడలేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఫోన్లో మాట్లాడి మళ్ళీ వాళ్ళు సాక్ష్యాలకు వచ్చారేమో అనుకోవచ్చు. కానీ అటువంటిది కాదండి. ఎందుకంటే నా జీవితంలో నిజంగా జరిగింది మీకు సాక్ష్యం చెప్తున్నానండి. అయితే వీళ్ళ వాక్యం నేను వాట్సాప్లో విన్నప్పుడు నాకు ముందు జీవితంలో అయితే ఫోను ఒక చోట క్యాబ్లో పెట్టి వదిలేసినమాట. అయితే అది క్యాబ్లో పెట్టి వదిలినప్పటికీ ఆ డ్రైవర్ తీసేసుకున్నాడు ఆ ఫోను. అది 30,000 రూపాయల ఫోన్ అండి. అయితే మా పిల్లోడు ఏమన్నాడంటే, అది మా పిల్లోడు కొనిచ్చాడు నాకు. అది అప్పుడు ఏమన్నాడంటే, ఇంక నీకు జీవితంలో ఫోన్ కొనడం ఏమి కొనవు, నీకు అసలు ఎంత మతిమరుపో, వదిలేసావు కదా, నీకు ఇంకా ఫోనే కొనమని అన్నారు. అదే టైంలో నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా పోయినాయండి. నేను కొనుక్కునే అవకాశం కూడా లేదు నా దగ్గర. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు బ్రదర్ గారి మాటలు కూడా ఎప్పుడైనా చర్చికి వెళ్ళిపోయి ఆదివారం ఒకరోజు వినడం, అయితే శుక్రవారం ఉపవాసం ఉండడం, ఇంతే ప్రార్థన చేసుకోవడం. ఇప్పుడు అంటున్నారు కదా ఇవినైనా అంటమే సరిపోయిందండి. అలాంటి జీవితంలో నేను ఉండిపోయాను. కానీ కొన్ని రోజుల కిందట మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పాను, వాట్సాప్లో వాక్యం వచ్చినప్పుడు నాకు మా అక్క వినిపించింది. అయితే బయలులేని కోడి బజార్లో గుడ్డు పెడుతుందని ఆ వాక్యాలు అయినప్పుడు ఏంటి చాలా బాగా చెప్తున్నారని అట్లా అని మళ్ళీ నేను ఇక్కడికే వచ్చిన. సరేలే వాక్యం విందాంలే అట్లా అనుకుని మరి నేను వచ్చినప్పటికీ కూడా వాక్యాలు అనేక రకంగా ఆ వాక్యాలు విన్నప్పుడు అసలు నేను నిద్ర అంటే రావడంకి నిద్రపోవడం ముందే ముఖ్యం అనుకునేదండి. నేను తప్పు అయిపోయినా కూడా నేను నిద్రపోవాలనుకునేదాన్ని. ఇక్కడ నా జీవితంలో అన్నీ కోల్పోయాను. అసలు నాకంటూ ఏమీ లేదు. అట్లా ఇంకే నా జీవితం మీద నాకే విరక్తి వచ్చిందని చెప్తున్నాను కూడా మీకు. నా సాక్ష్యం కూడా కొంచెం సమయం పడుతుంది. కానీ ఏంటంటే నేను ఆ వాక్యం విన్నప్పుడు అసలు నేను నిద్ర అంటే లేసేదాన్ని కాదండి. చాలా ఇదిగా ఉండేది. మా అమ్మ చెప్పి చనిపోయింది కూడా ఆవిడ. అయితే నాకు రోజులు ఎగ్గొట్టింది, ప్రార్థన చేసుకో కుమారి, ప్రార్థన చేసుకో అంటే చేసుకుంటాను, నువ్వు చేసుకుని పడుకో, నాకు నిద్ర వస్తుందని నేను లేసేదాన్ని కాదు. అటువంటిది మళ్ళీ మా అక్క నన్ను ప్రేరేపించి మరి దేవుడి ప్రేమ ఆవిడలో చాలా ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను. అయితే ఆమె కూడా నాకు ప్రార్థన చేయాలి, ఇవన్నీ కోల్పోయావు కదా, ఇప్పుడు నీకు దేవుడు మళ్ళీ అడుగు ఇస్తాడని అనేది. అయితే ఈ బ్రదర్ గారు వాక్యం వినమంట నన్ను అనేది రమ్మని చాలాసార్లు అయ్యి అంటే నేను కూడా వెళ్ళేదాన్ని. ఇక్కడికి వచ్చి నేను కూడా సాక్ష్యం చెప్పాను. అయితే నాకు ఫోన్ లేదు కదండి. నాకు ఫోను ఇంకో ఫోను మా పిల్లోడు ఏం చేశాడంటే కొత్త ఫోన్ కొనుక్కుని పాత ఫోన్ ఇచ్చాడు. అది పనికిరాని ఫోన్. అది ఎట్లా అంటే ఆన్ అవుతే అసలు ఏం రాదా అన్నట్టుగా అంటే ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఉంది పెద్దది అంతే.
నాకు. అంతేగాని అందులో ఏమొస్తుందో ఏం రాదో కూడా నాకు తెలియదు. అంటే ఆ ఫోన్ అలాగే సంవత్సరం నుంచి అది మా ఇంట్లో పడి అలాగే ఉన్నది. అయితే మా అక్క దగ్గరికి డైలీ తెల్లారగట్ల వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని వస్తున్నాను. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళాక ఈయన వాక్యాలు విని ఏదైనా అడగండి, దేవుడందు నమ్మకం పెట్టి అది మీరు పొందుకున్నాము తీసుకున్నాం అన్నట్టుగా మీరు ఉండాలి అని చెప్తున్న మాటలను బట్టి నాకు నేను డబ్బులు అడగలేదండి. అప్పులు తీర్చమని అవన్నీ సిస్టర్ చెప్తానే ఉంటుంది రోజును. నీ సమస్యల కోసం నువ్వు వెనక్కి చూడకో, అవి ఎప్పుడు తీరుతాయి, కానీ నువ్వు దేవుని స్తుతించు. ఆ మాట పట్టుకుని నేను ఇక్కడ తెల్లారగట్లు లేసినప్పుడు థ్యాంక్ యూ జీజస్ ఇదే చెప్పేదాన్ని. కొంచెంసేపు మళ్ళీ నిద్ర వస్తే వెళ్ళి కొంచెం మా అక్క మళ్ళీ అనేది పడుకుంటున్నావా నువ్వు అని అనేది అనుకో, లేదని అట్లా మెలుగు చేస్తూ ఉండేది మా అక్క. సరే మా అక్క దగ్గర ఉన్నప్పుడు నేను వాక్యం వినేదాన్ని. మరి నాకు ఫోన్ లేదు. నాకేమనిపించింది, దేవుడా నాకు ఫోన్ కావాలి. ఎట్లా వస్తుంది? డబ్బులు కొనుక్కుందంటే డబ్బులు. ఇప్పుడు ఉన్న అప్పుల్లో బట్టి ఫోన్ కొనాలన్నా ఎలా లేదన్నా 15,000 13,000 లేని ఫోన్ లేదు. మరి నాకు ఫోన్ కావాలని ఆశపడుతున్నాను. అదే వాక్యం వినాలి. ఎట్లానైనా పర్వాలేదు, ఏం వద్దు, ఒక్క వాక్యం వినాలి. నేను డైలీ వినాలి. ఒక్కరోజుకి అదే నాకు బలహీనత అయిపోతున్నాను. ఏదో అంటారు చూడండి, ఏదో లేకపోతే ఏదో బలహీనత అయిపోతారని. అట్లా నాకు ఆ వాక్యం లేకపోతే బలహీనత అవుతున్నాను. మా అక్క రోజు వింటున్నావా నువ్వు రా అంటే నేను 4 రోజులు వచ్చి ఆఫ్ చేసానండి. అయితే ఎందుకు ఆఫ్ చేశానంటే నా ఫోను డబ్బులు పాత ఫోన్ ఉన్నది కదా, ఒకరికి నేను డబ్బులు ఉన్నప్పుడు సాయం చేశానండి వాళ్ళకి. అయితే నాకు ఆశ ఏంటంటే నా ఫోన్ పట్టుకెళ్ళాలికి ఎత్తే మా చెల్లె, సొంతం చెల్లె, చిన్నమ్మగారు అమ్మాయి, ఆ అమ్మాయికి ఇచ్చానండి నా ఫోను. నేను వాళ్ళకి బాగున్నప్పుడు డబ్బులు ఇచ్చాను, కానీ వాళ్ళు నేను డబ్బులు ఏమి అడగల, ఫోన్ బాగు చేయించమని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి కూడా పట్టుకుని వెళ్ళి ఆ ఫోన్ గలవాళ్ళకి చూపిస్తే ఇది పనిచేయదమ్మా, ఫోన్ అసలు ఏం వేసినా కూడా పనిచేయదు, ఈ ఫోను వేస్ట్, ఇంక ఇది బాగు చేయించినా కూడా ఆయన బాగా పడదు ఈ ఫోన్ అని చెప్పేసి ఆ పిల్ల నా చేతిలో పెట్టేసింది. అరే యాస్ కూడా పోయింది. అయితే నేను ఫోన్ కొనుక్కునే వరకు వాక్యం లేదని డైలీ అక్క దగ్గరికి వెళ్ళినదాన్ని. వింటే ఓ రోజు వేరే వాళ్ళకి ఇస్తే బాగు చేయించి తీసుకొచ్చారు అది నాకు. అయితే వస్తుంది యూట్యూబ్ వస్తుంది, ఏమేయాలి, వాట్సాప్లో కావాలి అది అంటే ఫోన్ బ్యాలెన్స్ వేయించాలి. ఫోన్ బ్యాలెన్స్ ఎవరు వేయించారు నెలలకేనే నాయన. మళ్ళీ మా పిల్లోడిని అడిగాను, ఫోన్ బ్యాలెన్స్ ఏంటంటే నాకు చిన్న ఫోన్ ఉంటుంది, కంపెనీకి పట్టుకుని వెళ్ళి గమ్మున ఏదన్నా అవసరం అయితే మాట్లాడదు. అయ్యో చిన్న ఫోనే పనిచేస్తుంది, పెద్ద ఫోన్ పనిచేయదు కదా, ఎట్లా మరి 300 రూపాయలు కావాలి, నాకు అవసరమా ఫోను, అయినా మాట్లాడిన కదా అని మళ్ళీ అనుకుంటుంటే ఏమైనా సరే బ్రదర్ వాక్యం వినాలి, నేను వేయించుకోవాలి. అట్లా టైంలో నేను యూట్యూబ్ ఆన్ చేసేయండి మా గోడ సైడ్కి పెట్టిన. నాకు ఆశ ఉన్నది, దేవుడు ఏమంటున్నాడు, ఆశ ఉన్న ప్రాణాన్ని తుత్తుపరుతాను అంటున్నాడు. అయితే మా అక్క అంటుంది, నువ్వు వచ్చేదా, నువ్వు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంది. అక్క లేదు నేను రావట్లేదు, వింటున్నాను వాక్యం అంది. ఎలా విన్నావు అని. ఫోన్లో వింటున్నాను. అయితే నీ ఫోన్ బాగైందా అన్నాను. ఇంతకీ ఏంటంటే బాగయింది, వాట్సాప్ మా పిల్లోడు ఉన్నప్పుడు వైఫై వేయించుకున్నాడు, అది వేయించుకుంటే తీయించేశాడు ఆ పిల్లోడు. అయితే రాదది, కలెక్షన్ కూడా కట్ చేశారు నాకు. మరి పక్కన ఉన్న వాళ్ళకి అందుకు వస్తుందో, మరి దేవుడి శక్తి ద్వారా వస్తుందో, డైలీ నాకు యూట్యూబ్ వస్తుందండి. ఈ యూట్యూబ్లో నేను చూసి ఆ వాక్యాన్ని అసలు ఎవరికైనా బ్యాలెన్స్ వేయించుకుంటానే వస్తుందేమో, లేకపోతే ఎవరు పక్కన వైఫై ఉన్న వాళ్ళకి వస్తుందేమో. అట్లా కాదు, డైలీ బ్రదర్ గారు వాక్యం నాకు కళ్ళ ఎదురుగుండా దేవుడు వినిపిస్తున్నాడండి ఆ మాటలు. ఒక్కరోజు కాదు, మధ్యాహ్నం సాయంకాలం ఏ టైం అన్నా ఎవరికైనా నెట్ పనిచేయదని వస్తుంది. ఇట్లా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి నెట్ ఆగిపోతుంది, నాకు అట్లా ఆఫ్ చేయట్లేదండి దేవుడు. మరి దేవుడి శక్తి ఇది. నేను ఈ సాక్ష్యాలు చెప్తుందంటే దేవుడు చేసిన మేళ్ళను బట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు చెప్పమని సాక్ష్యం అది కాదండి, మనం లేగాలి. సాక్ష్యం ఎందుకు లేవాలి అంటే మనకు దేవుడు ప్రతి దానికి నిలబెడతారు. ఒక్కళ్ళు చెప్తే మనం చెప్పడం ఏంటండి, మనము రావాలి సాక్ష్యం అంటే. ఎవరి కోసమో నేను వచ్చి చెప్పట్లేదండి, ఇది దేవుడు మహిమ కోసం చెప్తున్నాను. అట్లాంటి పరిస్థితిలో నేను అది సాక్ష్యం ఒక విషయం అండి. మళ్ళీ సిస్టర్ చెప్పింది, నీ సమస్య గురించుకుని అసలు ఆలోచించుకో, దేవుడు మనకి నమ్మకమేనండి, కానీ మనం నమ్మకంగా ఉండం, అస్సలుగా ఉండం. మాట మార్చేస్తాం, ప్రవర్తనలో తప్పుపోతాం, లేకపోతే ఎవరన్నా తిట్టి కాడ, పిల్లల కాడ, ఎవరో ఒకరి కాడ నమ్మకంగా అస్సలు ఉండమండి. అటువంటి పరిస్థితిలో ఫస్ట్ దాన్ని నేను. అటువంటి స్థితిలో నేను దేవుడిని ఒకటి అడిగిన, దేవుడా మరి నీ యందు నమ్మకంగా ఉండాలి అంటున్నావు, కానీ నాకు లేదు, కానీ నీ శక్తినివి నేను ఉండగలను ఇట్లాగే అనుకుని ప్రార్థన చేసుకుంటాను. అది చెప్పి ప్రతిరోజు ఒక ఇండక్షన్ చేయించుకుంటే ఎట్లా శక్తి వస్తుందండి,
డాక్టర్ దగ్గరికి వెళ్తే అట్లా వాక్యం వినకపోతుంటే నేను బలహీనత అవుతాను. వాక్యం విని నేను బయటికి వెళ్తున్నా, అక్కడ కంపెనీలో ఏంటి ఎక్కడ ఏంటి మరి అట్లా నేను బలవంతురాలుగానే తిరుగుతున్నానండి. కానీ నేను కుంగిపోవాలి. ఎట్లా అంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటి. మళ్ళీ నేను అసలు బాధ ఉన్నదానిలా కాదు, ఏంటి అంత స్టైల్గా వస్తుంది అట్లా అనుకునేలా మళ్ళీ దేవుడు అంత ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా నేను సాక్ష్యం చెప్పాలని నేను అనుకోలేదు, కానీ ధైర్యం దేవుడు ఇచ్చాడండి. ఈ ధైర్యం ఇవ్వకపోతే మీరు కూడా రాలేదంటే దేవుడు మీకు ధైర్యం ఇవ్వలేదన్నట్టే లెక్క. కానీ నాకు ఇచ్చాడంటే నేను 2 నెలల నుంచి వీళ్ళు మీటింగ్ పెట్టినప్పటి నుంచి పగటాలు మీటింగ్ పెట్టిండ్రు. అయితే ఆ మీటింగ్ కాడికి నాకు రావాలని ఏడిసాను మా సార్ల దగ్గర. నేను ఇక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి సారు, నాకు ఒకటి ఉంది, ఆ కార్యం జరిగింది, నాకు సాక్ష్యం చెప్పాలి అంటే అతను అన్నాడు, ఈరోజు నేను వెళ్ళిపోతాను సార్ డ్యూటీ చేయనంటే. వెళ్ళిపోయాక రావడం అంటే చాలా కష్టం. అక్కడ ఏంటంటే బండి రాలేదు ఆ రోజు నన్ను పంపించడానికి రాలేదని. సరే అమ్మ ఈ రోజు నీకు వెళ్ళడానికి లేదు, ఈ రోజు అయినా మాకు శుక్రవారం చాలా అడావుడిగా ఉంటుంది, నేను ముస్లిమ్స్ వాళ్ళ కంపెనీలో చేస్తాను, అయితే నేను అడావుడిగా ఉన్నదమ్మా అన్నారు. సరే నన్ను ఊరుకున్నాను, ఏడ్చాను. దేవుడా నాకు ఆశ ఉంది కానీ నువ్వు నన్ను ఎందుకు నడిపించలేదు, నన్ను ఎందుకు సాక్ష్యంగా అని నేను ఏడుస్తానండి దేవుడి దగ్గర. కానీ మళ్ళీ ఈ బ్రదర్ ఎందుకు పెడుతున్నారో తెలియదు, మళ్ళీ సమాధులది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన పెట్టారు. పోనీ ఈసారి నేను కంపెనీలో డ్యూటీ పోయింది, నేను ఎక్కడికి వచ్చేయాలనుకున్నా. అయితే ఆ రోజు కంపల్సరీ అడిగి ముందు రోజు అడగాలి సెలవు అంటే. ఆ రోజు నేను అడుగుదా అంటే ఆ సార్ రాలేదు, ఆ పెద్ద సార్ రాలేదు, ఇంకా నాకు పర్మిషన్ లేదు, నువ్వు మళ్ళీ మానేస్తే ఆయన వస్తే తీసుకుంటాడో లేదో మాకు తెలియదు అమ్మా అని నాకు భయంకరమైన మాటలు వినిపిస్తున్నారు. మళ్ళీ అప్పుడు ఏడ్చాను, దేవుడా ఎట్లాగా నాకు ఇలాగా 2 టైంలు నాకు పోయినాయి, నీ సన్నిధిలో నేను ఉండడం నేను ఇష్టపడుతుంటే నా చుట్టూ ఉన్నాయన్నా నాకు ఆపేస్తున్నాయి, ఎట్లానైనా మరి నేను వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. నేను వీళ్ళ మీద వీళ్ళ వాక్యం మీద ఈ ప్రార్థన మీద స్తుతి ద్వారానే కదా నేను నిలబడ్డాను, మరి నేను వెళ్ళి సాక్ష్యం చెప్పాలి కదా, ఎట్లా దేవుడా అని మరి నేను ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ సంపూర్ణ రాత్రి అనుకోకుండా మళ్ళీ నా కోసమే దేవుడు చెప్తున్నాడు ఇట్లా ప్రార్థన అంటే. అప్పుడు ఆ వాక్యం విన్నప్పుడు మరి నాకు సంతోషం అనిపించిందండి. ఆల్నైట్ పేరు ఉన్నది ఇలా ప్రార్థన అని. ఇంకా దేవుడు అయితే ఫోన్లో నైట్ అయితే నాకు ఏ గొడవ లేదు, ఎలాగన్నా నీ సన్నిధిలోకి వెళ్ళి నేను ఉంటాను అని అనుకున్నాను. మరి ఆ విషయంలో మళ్ళీ దేవుడు కార్యం చేశాడు. కంపెనీలో అయితే బయటికి రానివ్వకుండా తానైతే చాలా శోధించిందండి. అయితే దేవుడు మట్టుకి నాకు ఆ కట్టడాలన్నీ ఇడిపించాడు. మళ్ళీ నాకు అప్పు తీర్చుతానని మీతోటి కూడా పోయిన సాక్ష్యంలో నేను చెప్పానండి. సీటీఏ వేసిన ఆవిడ 10 లక్షల చీటీ వేసిన ఆవిడకి కూడా బాధలు ఉన్నాయంట. దేవుడు నమ్మినావిడ నా డబ్బులు మొత్తం ఆఫ్ చేసి ఆవిడ దగ్గర పెట్టి కూర్చుంది. అసలు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆవిడ చాలా బాధ పెట్టింది. కానీ నా సహోదరు ద్వారా ఆ చీటీ వేసిన ఆమె ఇవ్వలేదండి. మా సొంత అక్క ఇక్కడికి వచ్చిన ఆమె సాయం ద్వారా మళ్ళీ నేను కొన్ని నిమిషాల్లో నన్ను చాలా భయంకరంగా తిడతారన్నమాట. ఇంకంటే నేను టైం పెట్టిన ఆవిడ చీటీ ఇస్తుందని, ఆ చీటీ కూడా ఆవిడ నాకు మోసం చేసింది. కానీ దేవుడు ఇందాక వాక్యం చెప్తుంటే మనకు రావాలంటే ఏదో రకంగా వస్తుందండి కదా. మనం ప్లాన్లు బోల్డ్ వేసేస్తాం, ఈ పని అయిపోతుంది ఆ పని అయిపోతుంది అనుకుని. అస్సలు ఆ పనులు ఏం అవ్వండి, అవన్నీ వ్యర్థమే. అవన్నీ మనం నైట్లో కూర్చుని ఆలోచిస్తాం, పొద్దున్న కూర్చుని ఆలోచిస్తాం, ఏవో పెద్ద పనులు అయిపోయిన వాళ్ళలా పెద్ద బిజీగా అనుకుంటాం. కానీ అవన్నీ ఏం అవ్వండి. కానీ నా విషయంలో మరి ఆ ఇస్తానన్న ఆవిడ ఇవ్వలేదు. నా డబ్బులు కట్టిన డబ్బులు అక్కడే ఉండిపోయినాయి. కానీ నన్ను వేరే వాళ్ళు మాట అనడానికి కూడా వచ్చారు. మరి ఆ సమయాన్న మరి నా సిస్టర్ చాలా ఆవిడ కూడా డబ్బులు ఉన్నాయి, కానీ బయట ఉన్నాయి. ఆమె చీటీలు నడిపితే ఆమె డబ్బులు కూడా బయట ఆగిపోయినాయి. కానీ ఆమె అప్పును పక్కన పెట్టి నా అప్పు తీర్చిందండి. హల్లెలూయా చెప్పండి. ఆమె అప్పు పక్కన పెట్టి నా అప్పు తీర్చిందండి. ఎందుకని? దేవుడు ప్రేమ, నాకు దేవుడు సాయం చేయబట్టాను కదండి. ఇప్పుడు అదే రీతిలో మరి నేను ఎన్ని సాక్ష్యాలు చెప్తున్నానంటేనండి, దేవుడు నా పట్ల చేసిన సాక్ష్యాలు నిజంగా నన్ను బ్రతికించినాయి కాబట్టి అండి ఇవాళ నేను వచ్చింత అలా చెప్పవలసిన ఇది ఉందండి. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ చేత నేను మాట పడాలి. మాట పడ్డాక డబ్బులు ఇచ్చినా ఎలా అని అనిపిస్తుంది కదండి. చుట్టుపక్కల ఎవరన్నా అంటే ఇప్పుడు సాక్ష్యం కనిపించకూడదా చెప్పాలంటే ఎలా చెప్పగలదని మనిషి కనిపిస్తే ఏమన్నా అవుతుందా? దేవుడికే మహిమ కలుగుతుంది. మనుషులు చెప్పకుండా సాక్ష్యం చెప్పకుండా అంటే వాళ్ళ ప్రార్థనలు కావాలి, వాళ్ళు ఎలా చేస్తుందే కావాలి. కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి చెప్పడానికి కాదు. చాలామంది సేవకులు నేను చూస్తున్నంత మట్టుకి మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని రోజంతా గడిపిన రోజులు బోల్డ్ ఉన్నాయి. కానీ ఇది సాక్ష్యం ఎవరిదే కాదు, ఇదండి మన సొంతంలో మనం చేసింది. ఇది మనం ఉపయోగించుకోవాల్సిందిగా
నేను చెప్తున్నాను, సాక్ష్యం దాయి పెడతాం. ఏదో అంటారు చూడండి, ఈ గాలికి ఎంత గాలైనా దేవుడన్నా చూస్తాడు ఏదో రోజు. ఆ గాలి దాంట్లో మనం పడకూడదు. ఆ గాలికి మనం పడకూడదంటే మనం భయం ఉండాలి. దేవుడి దగ్గర భయం ఉండాలంటే అండి, పాపం చేయడానికి భయపడాలంట. 2 మాటలు చెప్తున్నారు. మనం వాక్యానికి, దేవుడికి భయపడి ఉండాలి. ఇంకోటి పాపానికి భయపడాలంటే. మరి ఇన్ని వాక్యాలు ఇంత మాటలుగా నేను చెప్తున్నానంటే సాక్ష్యం అండి. ఇంకొకటి నా జీవితంలో ఆ డబ్బులు తీరలేని అప్పంతా కూడా దేవుడు తీర్చేశాడు. ఇంకొకటి అండి, మరి నా జీవితంలో ఇవన్నీ చేసి నేను చెప్పాలి అనుకున్న రోజుకి నేను రాలేదు. కానీ మరి మీరు ఈ సాక్ష్యంలో దేవుడు గొప్పతనం చూడాలనే నేను మీకు చెప్తున్నాను. నేను నా ఇంట్లో సమాధానం లేదు, చాలా సమాధానం. ఏంటంటే మా ఆయన ఫోన్ తీసుకొచ్చి నువ్వు వాక్యం విను, తెల్లారగట్లు లేవని ఆయన లెగ్గొడుతున్నాడు. హల్లెలూయా. అసలు ఒకప్పుడు దేవుడు మాట అంటే నీవోడు కదండి, నాకు పెట్టేస్తున్నాడు 3ంటికి. అంటే ఆ టైంకి లెగిసి వాక్యం వినాలి అనుకున్నప్పటికి నిద్ర వస్తుంది. నాకు చాలా బద్ధకం, కళ్ళు తెరను, కళ్ళు మూసుకునే ఉంటాను అనుకునేదాన్ని. ఏదైతే పొలాలు చెప్తారులే, నేను కూర్చుంటే సరిపోతుందిలేమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదండి. పేపర్ ఇచ్చుకుని పేపర్ మీదట యేసయ్యా నీకు స్తోత్రం, మీరు పంపిస్తారు కదా లైన్లు, వాటిలో నేను అంత చదువుకోలేదు లైన్లు పెట్టి పంపించడానికి. కానీ వాటిల్లో ఉన్న తెలుగులో పంపించి ఇవన్నీ నేను పేపర్ మీద రాసుకుని యేసయ్యా నీకు వందనాలు. ఆ సమయాన్ని నా నిద్రపోతుంది. ఆ వాక్యాలు కూడా నేను అట్లా రాసుకుంటున్నాను. ఒకప్పుడైతే కళ్ళు తెరిచేదాన్ని కాదు, ఇప్పుడు ఆ కళ్ళు తెరిచి ఆ ప్రార్థన చేసుకుంటున్నాను. మరి నా పట్ల దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. అసలు చెయ్యి కాదు కదా ఆ టైంకి చూడలేని వాక్యాలని దేవుడు చూపించి నా చేతులతో రాయిపిస్తున్నాడు, నా నోటితోటి చదువుపిస్తున్నాడండి. మరి అది దేవుడు గొప్పతనం. మూర్ఖులు మారరు అంటారు కదండి. ఫస్ట్ నేను అట్లాంటి మూర్ఖురాలని, నిద్దట్లో మూర్ఖురాలని. ఏదన్నా మాట అంటే కోపం, ఎట్లా అంటే అన్నది అన్నేసే చెప్పేయాలి. ఇంకో రెండోసారి తర్వాత ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు అన్నది కూడా కాదు. అలాగే కంపెనీలో కూడా నాకు చాలా శత్రువులు అయి ఉన్నారు. వేరే వాళ్ళకి ఒకళ్ళకి సాక్ష్యం మళ్ళీ మర్చిపోతాను. అయితే ముస్లిమ్స్ వాళ్ళ అమ్మకి చాలా బాగోలేదు, సీరియస్ ఉంది మా సార్ వాళ్ళకి. ఆయన పెద్ద ఏడుస్తున్నాడు. ఏమైంది సార్ అంటే మా అమ్మకు బాగోలేదమ్మా అన్న. నేను అన్నాను, ఇట్లా వెళ్తా మీ అమ్మగారికి ఆ రోజు సమాధి తెల్లారితే సమాధి చేయబడిన ప్రార్థనలన్నీ మీరు పంపించమనంటే నాకు గుర్తుకొచ్చి వాళ్ళ అమ్మగారికి మంచి ఆరోగ్యం ఇచ్చారు అని రాసి, అది ఇంక మంచిగా అవ్వాలన్నట్టుగా నేను ఆ సీటీలో రాసి పంపించిన. అయితే మన్నాడు ఏం చెప్పానంటే వాళ్ళకి, మీ అమ్మగారు మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు కదా, మీ దగ్గరికి మంచి ఆరోగ్యంతో వస్తున్నారండి, మీరు విశ్వాసంతో ఉండండి అన్నాను. ఆయన అవునమ్మా అన్నాడు. అంటే అవునండి అనేసి నేను చెప్పేసి వెళ్ళిపోయానండి. ఆ రోజు మధ్యాహ్నానికి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్ నుంచి మరి ఇంటికి పంపించారంట. ఆమెకు అసలు చనిపోతుంది ఏంటి ఎట్లా అంటే తలలో గడ్డ ఏదో కింద కట్టిందంట. ఆవిడకి ఏజ్ ఉంది, తలలో గడ్డ కట్టింది, రక్తం బ్లడ్ అయిపోయినట్టుంది. అయితే అది గడ్డ కట్టేసినట్టుంది. మరి ఆవిడకి మైండ్లో కూడా లేదు మరి మనిషి. అలాంటి మనిషి అంట ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ అమ్మ బ్రతకబట్టి, లేకపోతే సంతోషం ఉంటుందండి. కానీ నా సాక్ష్యానికి దేవుడు జీవం పోసాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, ఇక్కడ పంపించాను. నేనేమి విశ్వాసం పడ్డానంటే వాళ్ళ అమ్మగారికి ఇంకా అసలు ఏముండదు, రేపు పొద్దున్న తిరిగి వస్తుంది వాళ్ళ అమ్మ అని నా మనసులో అనుకున్నాను. అంటే అదే దేవుడు నిజం చేశాడండి. మరి వేరే వాళ్ళ విషయంలో కూడా దేవుడు మేలు చేశాడు. మరి ప్రతి క్షణము మరి సిస్టర్ ప్రార్థన చేస్తుంటే మరి ఓ తల్లి కూడా లేపుతుంది. మా అమ్మ నన్ను అలా లేపేది. మరి ఆత్మీయ తల్లిగా ఆ బిడ్డను కూడా మరి ఇచ్చారు. అట్లాగే మరి ఏదైనా సరే దేవుడు ఇంకా చాలా సంవత్సరాల నుంచి కూడా దేవుడు నన్ను నడిపించాడు. మరి అలాగే ఆవిడ ప్రార్థన ద్వారా కూడా స్తుతి స్తోత్రం ఆ మాటలు చెప్పండి మీరు అని చంటి పిల్లల్ని, చిన్నపిల్లలు అప్పుడు పట్టుకుని చేతితోటి ఎలా రాయిపిస్తారండి, అట్లా మరి చెప్తుంటే కూడా అట్లా నాకు అదే గుర్తుకొస్తుంది. చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలకి ఇది ఇలా రాయమ్మా, ఇది ఇలా రాయమ్మా అని అంటే అంత మంచి వాళ్ళని దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి కనిపించలేదు. మరి దేవుడు ఇప్పుడు బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడు రాకడ దగ్గరగా ఉంది కాబట్టి, అందరం రక్షింపబడాలి కాబట్టి. ఇలాంటి వాళ్ళని మనం తెలుసుకోలేని చాలా రోజులు గడిపేశాం. మన వయసులు కూడా చాలా అయిపోయినాయి. వయసు కూడా ఇప్పుడు లేదు, ఏదో మళ్ళీ అప్పుడు భర్తీ చేద్దాంలే అంటే కదా. ఇప్పుడు వయసుకి తగ్గట్టుగా మళ్ళీ చివరి క్షణాల్లో దేవుడు మనకంటే ఒక అవకాశం ఇచ్చాడు.
అంతే కదా, అది ఉన్నప్పుడే మనం వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకోకపోతే ఎవరు అదే గాల్లో పెడితే దేవుడా దీపం నీదే భారం అది ఆరకూడదంటే అది ఆరిది ఎలాగన్నా ఆగుతుంది. కానీ దేవుడు శక్తి ద్వారా నిలబడాలంటే కూడా నిలబెడతాడండి. అలాంటి జీవితం నాది. నేను ఇక్కడికి వచ్చినప్పుడైతే చాలా చచ్చిపోవాలి, అసలు నాకు బ్రతకాలని ఆశే లేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసండి, నా అప్పులు తీరిపోయినాయండి చాలా. అసలు లేవు, కొంచెం ఉన్నది ఏంటంటే అది నేను కొనుక్కున్న స్థలం మీద ఉంది. అది నాకు వస్తుంది, రాకపోయినా కూడా దేవుడికే మహిమ కలగాలి. ఇప్పుడు నన్ను బాధించే వాళ్ళు ఎవ్వరూ నా దగ్గర లేరండి. నా డబ్బులు ఇవి అన్న వాళ్ళు ఎవ్వరూ నా దగ్గర పెట్టలేదండి. దేవుడు అంత విడుదల ఇచ్చాడండి నాకు. ఏంటి, నేను చాలా రోజులు నేను చాలా చర్చిలకి వెళ్ళాను, చాలా విధంగా ప్రార్థన చేశాను, ఉపవాస ప్రార్థన చేశాను. అసలు మోకాల మీద ఉంటే లేసేదాన్ని కాదు. ఎప్పుడు తీరిపోతుందో ఈ అప్పు, ఎప్పుడు తీరిపోతుందో ఈ సమస్య అనుకునేదాన్ని. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఏ మోకాల మీద అంత బలంగా నేను కూడా చేయట్లేదండి. కానీ వాళ్ళ ప్రార్థన 5ంటికి అయిపోయినా మళ్ళీ రిపీట్, మళ్ళీ ఇంకొక వాక్యం. నేను 8:30 వరకు నేను ఆ రూమ్లో ఉంటా. తర్వాత నేను కంపెనీకి వెళ్ళిపోవాలి. ఆ 8:30 లోపల కూడా నా మైండ్కి ఆ వాక్యాలు పెట్టుకునే వెళ్తున్నాను. మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా నా పక్కన ఉన్న వాళ్ళకి అయ్యే చెప్తున్నా, ఇలా చెప్పారు ఈరోజు వాక్యం అని. మరి దేవుడు ఆ శక్తితోటి నన్ను నిలబెట్టాడండి. దేవుడు గొప్పతనం. కానీ దేవుడు నేను ఆగిపోవాలి, సాక్ష్యం చెప్పాలని నేను ఎంత బాధపడ్డానో మరి దేవుడికే తెలియాలి. కానీ దేవుడు నన్ను ఇంతగా సాక్ష్యంగా చెప్తున్నాడంటే అది దేవుడి కృపేనండి. కృప లేకపోతే ఏమీ చేయలేము. సిస్టర్ గారు ఇందాక వాక్యం కూడా చెప్పారు, కృప తెల్లారగట్టలు మనం లేపుతుంటేనే కృప వస్తుంది, లేకపోతే సైతాన్ వస్తుంది, లేకపోతే ఆటోమేటిక్గా సైతానే వస్తుంది. ఆ రోజు ఎవరో ఒకళ్ళు మంచోళ్ళు కూడా చెడ్డలు అయిపోతున్నారు, అంత మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా చెడ్డగానే అయిపోతున్నారు. ఎంతసేపులో క్షణమేనండి. అదే దేవుడి దగ్గర ఉండి ఆ గంట సేపు ఆ దేవుడికి ఎత్తంటే ఎంత మూర్ఖులైన వాళ్ళు కూడా మంచోళ్ళు అయిపోతున్నారు కదండి. మరి ప్రార్థనలో అంత శక్తి ఉంది. కానీ అది అనుభవింతేనే కానీ తింటేనే కానీ రుచి తెలియదు అన్నట్టు, అలా దేవుడి వాక్యంలో వింటేనే కానీ ఆ తెల్లారగట్టలు లేస్తేనే కానీ ఎవరికీ తెలియదండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించిన